దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 12వ వార్డులో గురువారం కాంగ్రెస్ 12వ వార్డు అభ్యర్థి నక్క కవిత బాలవెంకన్న ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశ శరవయ్య, దేవిక, రమ్య, అదారి వెంకన్న, భాగ్య, దేవవ్వ పలువురు పాల్గొన్నారు. ప్రజలు జనాలు ఆకర్షితులై మన కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఖచ్చితంగా, అంతేకాకుండా మన ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుండు కాబట్టి దాని గురించి కూడా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా అందరూ మనకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు ఈ దుబ్బాక ఉన్నటువంటి మున్సిపాలిటీ ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నాం. అది నమ్మకంతో చెప్తున్నాం. ప్రజలకు మా మీద ఉన్నటువంటి విశ్వాసం. కాకపోతే ఈ 3 సంవత్సరాలే కాదు, గత ఇంకా 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వమే ఉంటుంది. ఈయననే మన ముఖ్యమంత్రి అవుతుండు. అందుకే ప్రజలకు అందరికీ నమస్కరించి చెప్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉచిత బస్సు కానీ, మళ్ళీ కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఎన్నెన్నో అభివృద్ధి పనులు సామాన్యుల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ దాకా కూడా రోజు అత్యవసరాలు ఉండేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చిండు. దానికి అందరూ ఆకర్షితులై దాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని, అంతేకాకుండా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఇప్పుడు రావడమే కాదు, గెలిచినాకైనా ఇల్లు తిరుగుతాం, ఇల్లింటికి పోతాం, ఇంట్లో ఉన్నటువంటి బాధక సాధకాలన్నీ చెప్తాం, తెలుసుకుంటాం, వాళ్ళకి సహాయ సహకారాలు కూడా చేస్తాం. ఇది మాత్రం మిగతా పార్టీ వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు పోతారు, వాళ్ళ మాటలు నమ్మకండి, మా మాటలు నమ్మండి. మేము 24 గంటలు ఉంటాం. ఇందిరమ్మ నుంచి వెళ్ళి చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం పేదల పార్టీ ప్రభుత్వం, పెళ్లి చేసే ప్రభుత్వం. ఇందిరమ్మ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసింది. అవన్నిటి గురించి కూడా మేము ప్రజలలో ముందుకు తీసుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ 12వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నక్క కవిత బాలవెంకన్న అభ్యర్థులుగా ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏ పని చేసినా పాపాన పోలే. ఇలా మనం చూస్తుంటే 6-7 ఏళ్ల నుంచి మొత్తం కొట్టువడగొట్టిరు. ఈ అభివృద్ధి అనేది లేకుండా నాశనం 16 గంటలు చేసిరు. ఇక ఒకసారి ఆలోచన చేయండి. ఓటర్ మహాశయులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నేను ఏ విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వానికి ఓటేసినా ఇలా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్కు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు ఓటేయమని, వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. మరి ఇప్పుడు ఏదైతే బీజేపీ వాళ్ళు వస్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని, స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ తలుచుకోకపోతే అభివృద్ధి జరగదు. మీరు ఈ 5 రోజుల మందం మీ దగ్గరకు వస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు పత్తా లేకుండా కనబడరు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నిరుపేదల కోసం పుట్టినటువంటి పార్టీ. ఇలా 200 యూనిట్ ఒక సగటు పేదవాడికి 600 నుంచి 1000 రూపాయల కరెంటు బిల్లు ఇలా ప్రతి నెల మాఫ్ చేస్తూ ఉంది. ఇలా ఇంకోటి చూడండి, మన పిల్లలు చిన్న పిల్లలు బట్టల షాపులలో